హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాక్స్. ఈరోజు మన ఛానల్లో తిరుమల లాక్ అండి. ఇది శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న హారతి అండి. ఈ హారతిని మనము లాస్ట్ మెట్టు దగ్గర తీసుకుంటున్నాము. గోవిందనామంతో పసుపు కుంకుమతో ఉన్న హారతి. ఈ హారతి తీసుకుంటున్నామండి. ఇది దానికి కొంచెం పైనుండ హారతి అనేది చిట్టి మెట్టి పెంపులో ఈ హారతిని ఇచ్చారండి. ఇక్కడ లాస్ట్లో ఏమైనా కర్పూరాలు అవన్నీ ఏమైనా ఉంటే ఇక్కడ సమర్పించేసుకుంటామండి. ఇది వచ్చి కొంచెం ముందుకెళితే ఇది ఆర్టీసీ సర్కిల్ అండి. ఈ సర్కిల్ దగ్గర ఉన్న రోడ్డు. దీనికి నేరుగా కొంచెం దూరానికి పోతే ఇక్కడ మనం శ్రీవారి మెట్టు మార్గం ఉన్న అవన్నీ తీసుకునేదానికి లగేజీలు అవన్నీ తీసుకుని కొంచెం దూరం నడవాలండి. అలా నడుచుకుంటూ పోవాలి. ఇదంతా అక్కడున్న ఆర్టీసీ సర్కిల్ ఉన్నాయండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎక్కడ ఏమేమి భవనాలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏ సెంటర్ ఉంది, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, విశ్రాంతి భవనం అని ఇట్లాగా అక్కడ ఉన్న వివిధ రకాల భవనాల గురించి అక్కడ రాస్తున్నారండి. పద్మావతి విచారణ కార్యాలయం అని భవనాలని ఎక్కడ ఏమేమి సర్కిల్ ఉన్నాయని చెప్పి అది మొత్తం ఆ బోర్డు పైన రాస్తున్నారు. అలా కొంచెం ముందుకెళ్తే ఆహ్లాదకరంగా చెట్లు, చల్లటి గాలి. ఇది క్యూ లైన్ అండి. ఇది 300 రూపాయల క్యూ లైన్. ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది. అక్కడ కొంతమంది స్లీపర్స్ ఉన్నారు. వాళ్ళు క్లీనింగ్ చేస్తూ ఉన్నారండి. అక్కడే పోయే దారిలోనే ఇదంతా క్యూ లైన్, మొత్తం క్యూ లైన్ అండి. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న ఆ రోజు వచ్చిన జనాభా మొత్తం ఆ రోడ్డు వైపు ఎలా నడుస్తున్నారో ఈ విధంగా. ఇదిగోండి, ఈ కింద గచ్చు అనేది ఇక్కడ ఈ పక్క ఉండేది పక్క రోడ్డు అండి. ఇక్కడ వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇది పనస చెట్టు అండి. ఈ పనసకాయలు అనేది బాగా హెవీగా ఉన్నాయి. తిరుమలలో పనసకాయలు అనేది చాలా బాగుంటాయండి. ఇదంతా పనసకాయలు. నేను పనస చెట్లు తిరుమలలోనే చూడ్డామండి, ఎప్పుడూ చూడలేదు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిందెలండి, పనసకాయలు చూడండి ఎంత చిన్న చిన్న పిందెలో. ఇవి చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కాయలు కూడా కాస్తాయి. కానీ తిరుమలలో ఇవి ఏవి కోస్తానికి వీలు లేదనుకుంటాను. అందుకే చెట్ల కాడ చాలా పనసకాయలు అనేది ఉన్నాయండి. చాలా పనసకాయలు. ఇవి చూడండి, గుర్తులుగా ఎలా ఉన్నాయో, ఎంత హైట్లో ఉన్నాయో. చాలా తీగ. ఈ పనసకాయలు చూస్తే కొయ్యాలనిపించింది, కానీ తిరుమలలో కొయ్యకూడదు కాబట్టి నేను ఈ పనసకాయలని కొయ్యలేదండి. ఇక్కడ మనము ఈ తిరుమలలో ఈ లాక్ దగ్గర చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నానో. 2, 4, 6 ఇలా 10, 15 దాకా ఉన్నాయండి ఖచ్చితంగాను. చూడండి, కొమ్మకు ఒక 2 లెక్కన పనసకాయలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఇదండి ఈ దారి. అదే ఆ రోడ్నే నేరుగా వచ్చేస్తే ఇక్కడ కింద మనకి ఇక్కడ సుప్రభాత సేవకి ఉంటుంది కదండి, అక్కడ ఇది. ఇక్కడ హరిదం బాబాజీ ఉండే ఇంటి దగ్గర అండి. ఇది పైన ఇల్లు కట్టున్నారు కదా, అక్కడ ఉన్న గోడ అండి. ఈ గోడను ఆనుకొని ముందుకెళ్తే హరిదం బాబాజీ పెద్ద పైన ఉన్నది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఇది అలాగే దిగేసి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రోడ్డు అండి. ఈ రోడ్డు పైన పార్కు, ఆ పార్క్ చెట్లు, ఆ మధ్యలో ఉన్న విశాల భవనం. ఇదంతా రోడ్ సైడ్ అండి. ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ మధ్యలో ఉండేది పార్క్ అండి. ఈ పక్కన ఇది 300 రూపాయల టికెట్ కౌంటర్ అనుకుంటా అండి. ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ మధ్యలో ఏనుగు బొమ్మలు, చెట్లు, ఇలాగే ఇది కూడా ఆ పక్క కోనేరు ఉంది. పాత కోనేరు అనుకుంటా ఇది ఓల్డ్ కోనేరు. ఇది చూడండి ఎంత బోల్డ్గా ఎంత ఉందో. ఇది మాత్రం ఇక్కడ చెట్టు అండి. ఇది ఏం చెట్టు నాకు తెలీదు. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇది మాత్రం క్యూ లైన్ అండి. ఈ క్యూ లైన్లో ఇక్కడ 300 రూపాయల టికెట్లకి ఈ క్యూ లైన్ ఆనుకొని చిన్న చిన్న చెట్లు అవి వేసున్నారండి. ఇదిగోండి, ఇక్కడ పైన చెట్లు ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, చిన్న మామిడి కొమ్మలు, మామిడి తోటలు, పెద్ద చెట్టు అండి. ఇది ఏం చెట్టు నాకు తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది వాటర్ అంటే ఇక్కడ వాటర్ వస్తాయి. అలాగే ఇదిగోండి, ఇది ఇక్కడ వాటర్. అలాగే ఇక్కడ ప్రత్యేక దర్శనానికి అండి. ఇది 300 రూపాయల క్యూ లైన్ అండి. ఇది ఈ పైన అక్కడ పైకి చూపిస్తున్నాను కదా, అదంతా పైకి వెళ్ళి అక్కడి నుంచి కౌంటర్ కాంచి కిందకి దిగి ఇదంతా 300 రూపాయల క్యూ లైన్ అండి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. తిరుమలలో పూలు ఏవి కూడా కొయ్యకూడదంటండి. అవి ఓన్లీ శ్రీవారికి సంబంధించిన పూలే తప్ప కానీ ఏ స్త్రీలు కూడా పూలు పెట్టుకునేదానికి కొయ్యడానికి కూడా వీలు లేదంట. ఈ పైన దోమంతా 300 రూపాయల టికెట్లకండి. ఇంకోండి, ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి షాప్స్, ఇదిగోండి క్వార్టర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ షాప్స్, జనాభా పోతూ ఉన్నారు. ఇదేదో స్మాల్ కూల్ డ్రింక్. పైన చెట్లు, దాని వెనక మామిడి చెట్టు అనుకుంటా అండి. ఇది ఈ మామిడి చెట్టు, ఇలాగే ముందున్న చెట్లు ఇవన్నీ కూడా
చాలా బాగుంటాయి కార్స్ పెట్టడానికి. ఇదంతా క్వార్టర్స్ అండి, ఇదంతా క్వార్టర్స్. ఇవి మన క్వార్టర్స్ కావాలనుకుంటే ముందుగా రూమ్స్ అంటాం కదండి, అవి ఇదిగోండి 81వ నెంబర్ అంట. కింద కింద ఒకటి పైన ఒకటి అలాగ రూమ్స్ కావాలనుకుంటే ముందుగా బుకింగ్ చేసుకోవాలంట. మేము వెళ్ళి అడిగామండి మాకు రూమ్స్ కావాలి అని. రూమ్స్ కావాలని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు మాకు. ఏమని అడిగితే ఈ విధంగా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడికి వస్తే లేవు, అన్నీ మాకు ఫ్రీగా లేవు, అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయని చెప్పారు. ఇదంతా రూమ్సేనండి, ఇక్కడంతా రూమ్స్కి ఉండేవాళ్ళు. ఇదంతా క్వార్టర్స్ ఏరియా ఇదంతా. చాలా చూడండి చెట్లు చల్లగా ఎంత బాగుందో. ఇది కొద్దిగా ముందు షాప్ ఉంది, ఈ షాపు చిన్న జ్యూస్ అంగడి అండి అది. అలాగే ఇదిగోండి ఇదంతా కార్స్, ఇదంతా క్వార్టర్స్ ఏరియానే. ఇంకా ముందు పోతే ఇంకా చాలా చాలా క్వార్టర్స్ ఉంటాయి. ఇది ముందు ఉండే ఏరియా అండి. ఇది ఆర్టీసీ సర్కిల్ విచారణ కేంద్రం స్పెషల్ అండి ఇది. ఇక్కడికి వెళ్ళి అడిగాం, ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగితే మేము వచ్చి ఇక్కడ రూమ్స్ ఖాళీగా లేవు, ఇంకా మీరు మార్నింగ్ 6 o'clock అలా రావాలి, అప్పుడే మీకు రూమ్స్ ఇస్తాను, ఇవ్వము ఇప్పటికిప్పుడు రూమ్స్ కావాలన్నా కూడా రావు, ఇప్పుడు అదిగా మా కాడ ఖాళీగా లేవు అని చెప్పారండి. మా తమ్ముడు అడిగాడని చెప్పి మేము చాలాసార్లు అడిగామండి. ఇదంతా క్వార్టర్సేనండి, కానీ మాకు రూమ్ దొరకలేదు. ఇదిగోండి విఐపి బ్రేక్ దర్శనానికి కానీ 300 రూపాయల దర్శనానికి కానీ, అలాగే సుప్రభాత సేవకు కానీ ఇదే రూట్న ఇక్కడ యారో మార్క్స్ వేసి ఉంటారు, బోర్డు వేసి ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఇదే రూట్న వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండి. ఇదే రూట్న నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదండి ఆర్టీసీ సర్కిల్ అండి ఇది. ఈ సర్కిల్ ద్వారా మనం నేరుగా లోపలికి వెళ్తాం. ఇదిగోండి ఇదంతా లోపలికి వెళ్ళేది. ఇది చూడండి పైన ఉన్నది, పక్కన పార్క్ లాగా మధ్యలో రోడ్లోకి ఇలాగా వేస్తున్నారు. ఈ పార్క్ సర్కిల్స్ ఇవన్నీ అండి. అది చూడండి ఇది షెడ్ వేసి ఉన్నారు. ఈ షెడ్ కాడ చిన్న షాప్ ఉంది. ఈ షాపు ఇక్కడ ముందు వర్క్స్ వెళ్తున్నారు. చిన్న జ్యూస్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా రేట్లు అండి, ఒక్కొక్కటి 50-60 రూపాయలు చెప్తున్నారు. చిన్నదైనా సరే చాలా రేట్ అండి. ఒక థమ్సప్ వచ్చి చిన్నది వచ్చి 50 రూపాయలంట. అమ్మో అనుకున్నా నేనైతే. చిన్న షాప్స్ ఉన్నాయండి. అంటే మనం కొండ ఎక్కి నడిచి వస్తాం కదా, అప్పుడు మనకి అలసట తీరేదానికి చిన్న దాహమై తీసుకోవచ్చు. ఇక్కడ చెట్లు చూడండి, చిన్న కుడ్డీలు ఎలా వేస్తున్నారో, చిన్నవిగా చాలా గ్రీనరీగా ఎంత బాగున్నాయో. చాలా కూల్గా ఉన్నిందండి ఇక్కడ షెడ్ కింద. చెట్లు ఇలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఈ రోడ్డునే మేము వెళ్ళాం. ఇక్కడ చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కూల్గా ఉన్నాయో. చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఈ కుండీలు ఎంత బాగా వేస్తున్నారో. చాలా ఈ చెట్లు బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న షాప్ ఉందండి. ఈ షాప్ దగ్గర కూర్చొని చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చెట్లు ఎంత గ్రీనరీగా ఉన్నాయో చూడండి. ఎంత గ్రీనరీగా, ఎంత ఆహ్లాదకంగా, ఎంత చిన్న చెట్లు ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ చెట్లో. ఇదిగోండి ఇదంతా 300 రూపాయల టికెట్లకు పోయేది. ఇదంతా పోయేసి వచ్చింది. యారో మార్క్ పెట్టున్నారు చూడండి. అటు సైడ్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడ తిరుమలలో చాలామంది జనాభా వచ్చారండి. ఈ తిరుమలలో జనాభాకి మనము ఎంతమంది తెలుసా రోజు. అందుకే అంట తిరుమల అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. ఇక్కడ చూడండి బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, ఏటీఎం బ్యాంక్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా మనీ కావాలనుకుంటే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనీ తీసుకొని రావచ్చు. ఇదంతా ఆర్టీసీ సర్కిల్ రోడ్ అండి. ఇదంతా రోడ్డే. ఆ రోడ్డుని చాలా దూరం వెళ్తే మనకి ఇవి తీసుకోవచ్చు. మేమైతే కాలినడకన వచ్చామండి శ్రీవారి మెట్టు మార్గాన. మేము అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మేము బ్యాగులు తీసుకోవాలని చెప్పి చాలా దూరం నడిచామండి మేము. ఇదంతా ఆర్టీసీ సర్కిల్ రోడ్డే. ఇక్కడే సుప్రభాత సేవ చేసేదానికి, ఇదంతా వెళ్ళేదానికి అక్కడే యారో మార్క్స్ అంతా ఉంటాయి. ఈ పక్కనంతా షాప్స్, చిన్న బట్టల అంగళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే చిన్న షాప్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఒక్కొక్క షాప్ పెట్టుకొని కొంచెం దూరానికి పోతే ఇకంతా క్వార్టర్స్, ఈ పక్కంతా క్వార్టర్సే. ముందుగా బుక్ చేసుకోవాలంట. మాకు తెలియక మేము బుక్ చేసుకోలేదండి. మా తమ్ముడితే అన్నీ ఫుల్ అయిపోయి ఉండే అని చెప్పారు. సరేలే అని చెప్పని సైలెంట్ అయిపోయాం. ఇక్కడ చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో.
ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఇక్కడ గ్రీనరీగా ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా, ఇదంతా పార్క్ ఏరియా అండి. ఇది పార్క్ అంట. ఇక్కడ పైకి పోతే కొంచెం పార్క్ ఉందని చెప్పి అన్నారు. మేము అడిగితే ఇక్కడ పైన ఉంది అని చెప్పి అడిగాను. అడిగితే ఇక్కడ పార్క్ ఉందమ్మా అని చెప్పారు. ఇదంతా పార్క్ ఏరియా అండి. చూడండి ఎంత ట్రస్ట్ దాతలందరూ వచ్చి కూడా ఇక్కడ మనకి శ్రీవాణి ట్రస్ట్ ఉంది, అక్కడ ఏదైనా విరాళాలు వేయాలనుకుంటే ఇస్తారు. ఇదంతా పార్క్ ఏరియా అండి. చాలా చూస్తే వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు వీలు పడలేదు, అందుకే మేము వెళ్ళలేదండి. అక్కడ ఒక ఆంటీని అడిగితే ఆంటీ చెప్పింది, అదంతా పార్క్ ఏరియా అమ్మ, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి. అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, కానీ మేము తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి మేము వెళ్ళలేదండి. ఇదంతా రోడ్డు అండి. ఈ రోడ్డు పైన ఉన్న పక్కనున్న గ్రీనరీ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. విఐపి దర్శనం టోకన్స్, 300 రూపాయల టోకన్స్, అలా కాలినడక తెరిచే వాళ్ళకి అంతా ఇదే దారండి. ఇక్కడే గేట్స్ అవన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. అక్కడే పక్కన కుండీలో చిన్న చిన్న చెట్లు, చాలా పక్కనున్న పార్క్ ఉంది కాబట్టి చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా చల్లగా ప్రశాంతంగా అనిపించింది. కొంచెం కూడా మాకేం వేడిగాను సెగగాను అంటూ ఏమీ లేదు, అంతా బాగుంది. ఈ పొద చూడండి ఎంత బాగుందో, పైకి అల్లిచ్చేసారు ఈ ఫ్లవర్స్ చెట్టు. ఏం ఫ్లవర్స్ నాకు తెలియదు, కానీ ఈ షో ఫ్లవర్స్ అనుకుంటున్నాను. పైనుంచి తీగలా కమ్మేసి ఒక షోగా బాగా పైన అంతా అల్లిచ్చేసేసారు. ఇదంతా రోడ్ అండి. ఇదిగోండి ఇక్కడ నుంచి కిందకి కొంచెం స్టెప్స్ వస్తాయి, ఆ స్టెప్స్ ఎక్కి ఇక్కడ మేము చూస్తున్నాము. ఇక్కడే పక్కనే హరిదం బాబాజీ సమాధి మఠం ఉంటుందండి. ఇక్కడే అండి, గోడ దగ్గరే ఉంటుంది. ఇదిగోండి గోడ కానుకొని కొంచెం ముందుకు స్టెప్స్ దిగితే మనకి కనిపిస్తుంది. ఈ స్టెప్స్ దగ్గర చూస్తాము. ఇదిగోండి ఇదే హరిదం బాబాజీ యొక్క మా ఇల్లు అండి అది. అక్కడ ఆయన పాచికలు ఆడేవారంట కదా, ఆ యొక్క ఇల్లు. నేను పోయి చూడలేదు, టైం లేదని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళితే నేను ఖచ్చితంగా ఆయన యొక్క ఇంటిని మాత్రం ఖచ్చితంగా నేను చూస్తానండి. ఇది మొత్తం హరిదం బాబాజీ ఉండే ఇల్లు అంటండి. లోపల చాలా బాగుంటుందంట. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకుంటూ, నాకైతే ఈ ఫోటోనే నేను ఫస్ట్లో పెట్టున్నానండి, చాలా నచ్చింది నాకు ఆ ఫోటో. ఇదిగోండి ఇదంతా ఆయన దాయాలు ఆడట్టే లోపల ఇల్లు ఉందంట. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నగా ఉండే, ఆయన పెద్దగా ఉన్నాడు, ఇక్కడ చిన్నగా ఉన్నాడు. ఇక్కడ పైన ఈ గోడ పైన అంతా కమ్ముల దగ్గర ఉండేదంతా హరిదం బాబాజీ ఉండే సమాధి అంటారు కదా, అదంట అది. ఇది పక్కన ఎవరైనా విశ్రాంతి తీసుకునే దానికి ఉండే ప్లేస్ అండి ఇదంతా. ఇది చూడండి ఇదంతా విశ్రాంతి తీసుకునే ప్లేస్. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సుప్రభాత వాళ్ళకి అక్కడ ఎక్కువ మంది కూర్చుంటారు. ఇదంతా రోడ్డు మార్గం అండి, ఆ పక్క ఈ పక్క ఉండే రోడ్డు మధ్యలో ఇది. ఇదిగోండి ఇదంతా రాళ్ళ గోడ, హరిదం బాబాజీ ఉండే గోడ అండి అది. అది మొత్తం పెద్దదే. ఇదిగోండి చాలా పెద్ద రూమ్ అంటండి లోపలికి. మేము వెళ్ళలేదు కానీ చాలా పెద్దదంట. ఇదంతా బయట నుంచి తీసానండి నేను. ఇదిగోండి అక్కడ ఆయన ఉండే డ్రాయింగ్ మొత్తం మీకు కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి డ్రాయింగ్ కనిపిస్తుంది, అది చూడండి. ఇది మొత్తం అంతా గోడ, ఈ గోడ ఇదంతా గోడ అండి. ఇదంతా గోడ కిందంతా చూపించాను. ఇదంతా గోడేనండి, ఇదంతా గోడ. ఇదంతా వేస్ట్ ఎత్తి అలా. ఇదిగోండి ఇక్కడ ఈయన ఏం దేవుడో నాకు తెలియదు, కానీ నేను ఎత్తుకొని ఉన్నాడంటే ఎత్తుకొని ఉండి ఇదంతా చూపించాను. అదిగోండి ఆయన ఎత్తుకొని ఉన్నాడు. ఇదిగోండి ఈ చెట్టు కింద ఉన్నారు పాచికలు ఆడుతున్నా అండి. పాచికల బయట కూడా అక్కడ రాసున్నారు, పాచికల ప్రవేశం దారి అని. నాకు ఇది వీలు కాలేదు, కానీ అది కింద తీసాను, కానీ పైన నాకు అందలేదండి కెమెరా, అందుకని పైన కొంచెం తీసుకున్నా. ఆ పక్క వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ హరిదం బాబాజీ ఇద్దరు పాచికలు ఆడిన
టెర్రస్ ఉన్న ఆ యొక్క రూమ్ అండి. అది ఇందాకంతా చూపించాను కదా నేను. అదంతా వాళ్ళు పాచికలాడిన స్థలం, ఇల్లు అంటండి. అది లోపలికి నేను వెళ్ళలేదు కానీ ఇదిగోండి, ఇదిగోండి అక్కడ వెంకటేశ్వర స్వామి కూర్చోండి, ఇక్కడ హరిదం బాబాజీ ఉన్నారు. వాళ్ళిద్దరు కూర్చోన్నప్పుడు పాచికలాడుతూ ఉన్నప్పుడు తీసిన ఫోటో అండి ఇది లోపల అంటే వాళ్ళ యొక్క అది ఏంటి అనేది చూపిస్తారు కదా, అట్లా కూర్చొని చూపించి పాచికలాడుతూ ఉన్నారు. ఆ యొక్క రూమ్ అంటండి లోపల ఉండేది. నేను లోపలికి వెళ్ళి చూడలేదు కానీ చాలా బాగుంటుందంట. నేను చూడలేదు, నాకు వీలు కాలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా విజిట్ చేస్తానండి. ఇదిగోండి ఇదంతా బయట, ఇది వంట బయట వాకిలి, ఇది అంతా మాడ వీధులు అంటారు కదా, ఈ మాడ వీధులు ఇదంతా అక్కడి నుంచి మన స్టెప్స్ తిక్కుంటూ వచ్చేసాం. అది హరిదం బాబాజీ యొక్క ఏరియా. అది నేను స్టెప్స్ దిగి పక్కకు వెళ్తూ తీస్తూ మళ్ళీ ఈ పక్క కూడా కొంచెం తీసాను, కనిపించింది. ఇదంతా ఆయన గోడ అండి. ఈ మాడ వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇదంతా గోడేను, ఆయన ఉన్న బంగ్లా అనమాట ఇదంతా. అది బంగ్లా అంటారు, ఏమంటారో నాకు తెలియదు. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడండి. ఎర్ర సింధూరంతో ఆంజనేయ స్వామి ఉన్నాడు. రెడ్గా కనిపించే జెండా ఉంది కదా, అది ఆంజనేయ స్వామేనండి. అంత హైట్లో ఉన్నాడు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పాత వెంకటేశ్వర స్వామి విగ్రహం వస్తుంది. అది చాలా ఓల్డ్దండి. ఇదిగోండి చూడండి, ఇదిగో చాలా ఓల్డ్ విగ్రహ స్వామి, చాలా పాతది అయిపోయి ఉంది. అది దాన్ని ఎవరు రీమోడల్ చేసినట్లేదు. చాలా పాతగా ఉండే వెంకటేశ్వర స్వామి స్టాట్యూ అండి, అంటే విగ్రహము. ఆ విగ్రహాన్ని తీశాను, బాగుంటుందండి, చూశాను. ఇదిగోండి ఇదంతా అక్కడి నుంచి మొదలుకొని ఇదంతా హరిదం బాబాజీ ఉండేదండి. నేను లోపలికి వెళ్ళాలనుకున్నాను కానీ నేను వెళ్ళలేదు. ఈ యొక్క ప్రాపర్టీ అంతా, ఈ యొక్క రోడ్స్ మార్గం అంతా ఆయన ఉండే స్థలమే. ఇదిగోండి ఇక్కడ గ్రీనరీ, ఇదిగో పైన చూడండి కమ్ములుగా గేట్లుగా ఉంటుందా, అదంతా అదే. లోపలికి నేను వెళ్ళలేదండి, నాకు వీలు కాలేదు, అందుకే వెళ్ళలేదు. ఇదంతా గుడి ముందండి, ఇది గుడి, ఇదంతా గుడి లోపల గుడి ముందుండే ఏరియా. ఇక్కడ అంతా గుడి ముందుండే పార్కు, అంతా గుడి ముందు డెకరేషన్. ఇక్కడ చూడండి గోవిందనామం, శంకు చక్రం, అలాగే ఆయన యొక్క శంఖం, అలాగే అశోక చక్రం ఉంటుంది, అది పెట్టున్నాడు. ఇదిగోండి గోపురం చూడండి, గోపురం ఎంత బాగుందో చూడండి గోపురం. ఈ గోపురానికి తీసాను. ఇక్కడ సిమెంట్ కలర్లో ఒకటి ఉంది కదా, అది గంట అంటండి. లోపల ఒక మనిషి ఉండి గంట కొడుతున్నాడు. నాకైతే నేను ఫస్ట్ చూశాను, ఎక్కడి నుంచి గంట సౌండ్ అనుకున్నాను కానీ ఆ సిమెంట్ కలర్లో ఉండే దగ్గర లోపల ఒక మనిషి ఉన్నాడండి. ఆయన అక్కడ కూర్చొని చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇంకా 2 రోజులు ఉంటే బాగుందన్నట్టు అనిపించింది. ఇదంతా గోపురమేనండి. చూడండి గోపురం పైన ఈ యొక్క అవి బంగారువి అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ టెంకాయలు అమ్ముతారండి, ఇవి సేవ చేసేవాళ్ళండి. మేము పోతూ ఉంటే శ్రీవారి వారికి సేవ చేసేవాళ్ళు ఉంటుందా, వాళ్ళకి ఏదో మీటింగ్ ఏర్పాటు చేసి ఏదో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ సేవ చేసుకునే వచ్చేవాళ్ళండి. వీళ్ళే ఉద్యోగస్తులు కాదండి. ఎవరైనా సేవ చేయాలనుకుంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వీళ్ళు సొంతంగా వచ్చి 1 వీక్ అయినా సరే శ్రీవారికి సేవ చేయొచ్చు. అది దేంట్లో అయినా సరే, వడ్డించే దాంట్లో కానీ, లేకపోతే చెట్లకు నీళ్ళు పోసే దాంట్లో కానీ, పార్కింగ్ ఏరియాలో కానీ, పూలు కోసేదానికి కానీ, లేకపోతే వెన్న తీస్తారు కదా, వెన్న సేవలో దేంట్లో అయినా సరే ఇస్తారంట. టికెట్లని బుకింగ్ చేసుకోవాలంటండి 1 వీక్. అది మన ఇష్టం, చేసుకోవచ్చు. ఇదంతా మాడవీధులు, ఈ మాడవీధులు, ఇది మొత్తం మాడవీధులే. ఇది రథం అండి, ఆయన ఊరేగిస్తున్నా అప్పుడు. ఇప్పుడు మేము అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళొచ్చు, కానీ మేము ఇప్పుడు వెళ్ళడం లేదనుకుంటాను. ఇదంతా మాడవీధులండి, ఇదంతా క్యూ లైన్స్, ఇదంతా రోడ్స్, అక్కడ క్యూ లైన్స్, రోడ్స్, ఇదంతా మాడవీధులే. ఇక్కడ బొమ్మలు, ఇదంతా మాడవీధులే. ఇక్కడ ఉత్సవాలు చేసేటప్పుడు అలాంటప్పుడు ఊరేగిస్తారు కదా, విగ్రహాలని ఊరేగించే విగ్రహాలు ఉంటాయి కదా, అవి ప్రతిరూపాలని ఊరేగించేటప్పుడు
ఈ మాడ వీధుల్లోనే ఊరేగిస్తారు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద వేడుకలను కూడా ఈ మాడ వీధుల్లో కాసేపు వాకింగ్ చేపిస్తూ ఉంటారు. ఇదంతా మాడ వీధులేనండి. ఇదంతా మాడ వీధులు. ఇదంతా మాడ వీధులు. ఇదంతా అంతా నడుచుకుంటా వెళ్ళాం. నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా వస్తూ అంత ఈ పక్కే ఎక్కడో కోనేరు కూడా ఉందండి. ఈ కోనేరు కూడా ఇక్కడే ఎక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడే వెంగబాంబ అన్నప్రసాద కేంద్రం. ఇదిగోండి వచ్చేసాం. అక్కడే మాడవీధిలో నేరుగా నడుచుకుంటూ వచ్చేస్తే వెంగబాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చేసామండి. ఇదిగోండి మాతృశ్రీ వెంగబాంబ అన్నప్రసాద కేంద్రం. అప్పట్లో వెంగబాంబ దగ్గరికి తిరుమల అన్నానికి వస్తే ప్రతి ఒక్కరికి పెట్టి పంపించేదండి ఆ తల్లి. ఇదేనండి ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడికంటే గేట్ ఓపెన్ చేయలేదు. మేమందరం గేట్ కోసం ఎదురు చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ 1 కౌంటర్ వెళ్ళి ఫుడ్కి వెళ్ళి 2nd కౌంటర్ ఏమనుకుంటా మేము వెళ్ళేసి వచ్చేసామండి. ఇది వచ్చి మెయిన్ వాకిలండి. మెయిన్ దగ్గర ఇది గుడి ఉంది కదా, గుడి ముందండి. ఇది గుడి ముందు ఆయన ముందు గోపురం ముందు ఇది కింద డిజైన్ చేసేసి ఉంది. ఇదిగోండి ఇదంతా మెయిన్గా ఇది మెయిన్ అంతా ఇదిగోండి ఇక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడు. ఆయన గంట కొడతాడు. ఇదిగోండి పైన గోపురం. ఇదిగోండి ఇక్కడంతా ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి స్టాట్యూ, లక్ష్మీదేవి, పద్మావతి దేవి. ఇక్కడ కూడా కొంతమంది ముందు నిద్రిస్తూ ఉన్నారు. ఈ పక్కంతా కూడా ఇదంతా ఆయన స్థలం అండి. డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా గుడి ఆవరణం అండి. చూడండి ఎంత బాగుండారో ఈ లైటింగ్స్. నైట్ అయితే సూపర్గా అనిపించిందండి మాకు. చలి చాలా ఎక్కువ వేసింది. ఇక్కడ ఈ ముందే మేము నిద్రపోయాం. ఇదిగోండి ఇక్కడే చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాట్యూ మొత్తం ఈ గుడి ముందు అండి. ఇది దర్శనం చేస్తాం కదా ఈ గుడి ముందు. ఇదంతా గుడి ఆవరణం అండి. ఈ గుడి ఆవరణం ముందే మేము ఇక్కడ కూడా నిద్రపోయాం. ఈ ముందు ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు నిద్రపోవడం అని చెప్పి ఇక్కడే నిద్రపోయాం. ఇదంతా గుడి ముందు. చూడండి ఇదంతా ఇక్కడ చూడండి ఎంత బాగుందో. గోపురం చూడండి, గోపురం కానీ చాలా బాగుంది. పక్కన లైటింగ్స్. ఇదంతా షెడ్ అండి. షెడ్ లాగా వేసేస్తున్నారు. ఇది మనం టెంకాయలు కొడతల్లా అండి. దానికి ఎదురుగ్గా గోపురం ఎదురుగ్గా టెంకాయలు కొట్టేది, హారతి ఇచ్చి టెంకాయలు కొడతాం కదా అదండి అది. అక్కడే పక్కన టెంకాయ ఇల్లు కూడా ఉంది. ఇక్కడ అందరూ హారతి ఇస్తారు, దీప హారతి ఇస్తారు. అలాగే కొబ్బరికాయలు కొట్టి దేవుడికి తమ కోరికలు చెప్పుకుంటారండి. ఇక్కడ చాలా చూడండి ఎంతమంది జనాభా. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్ళు వస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఇదంతా కర్పూర హారతికి ఇచ్చేదండి ఇదంతా. ఇక్కడ వచ్చి ఇదిగోండి పెద్ద జయం గారి మఠం అంటే ఇది. ఆయన ఎవరో నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. శ్రీ పెద్ద జయం గారి మఠం. నిజం చెప్తున్నానండి, ఆయన ఎవరో నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి ఇదంతా కింద నిద్రపోతూ ఉన్నారు కదా, కింద పనుకొని చూపించాను కదా. చాలామంది జనాభా పనుకొని నిద్రపోతూ ఉన్నారండి. ఈ పక్క హారతి ఇచ్చే వాళ్ళు హారతి తీసుకుంటే, దీపాలు పెట్టుకునే వాళ్ళు దీపాలు పెట్టుకుంటుంటే, దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటే, స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి తమ పూజను సమర్పించుకుంటే ఇక్కడ వాళ్ళందరూ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇది మటుకు ఛానల్ అంటండి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఛానల్ అంట. అంటే తిరుమలలో భక్తి ప్రసాదాలు అవి చేసేటప్పుడు వచ్చే ఛానల్ అండి అది మొత్తం. ఇదిగోండి ఇదంతా ఇక్కడ నిద్రపోయే వాళ్ళేనండి. ఇదిగోండి ఇదంతా గుడి ముందు చూడండి ఎంతమంది నిద్రపోతున్నారు. ఇది అక్కడ గంట కొడతాడండి ఆయన. ఎవరని చూశాను కానీ అక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడు, అక్కడ గంట కొడతాడు ఆయన. నేను గమనించాను బాగా దగ్గరగా నుంచి. ఇదిగోండి ఇదంతా గుడి ముందు, వెంకటేశ్వర స్వామి గుడి ముందు. ఇదిగోండి ఇక్కడ అంతా ఫోటోలు తీసుకునే వాళ్ళు, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు, కాస్త నిద్రపోయే వాళ్ళు. ఇదంతా గోపురం అండి. ఆయన కళ్ళు ముందు పడుకునేవాళ్ళు, ఎదురిచ్చేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. చూడండి ఇక్కడ చూడండి ఇదంతా చూడండి ఎంతమంది నిద్రపోతున్నారు. ఇదంతా లెఫ్ట్ సైడ్ గోపురం ముందున్న ప్లేస్. ఇదంతా చాలా గ్రీనరీగా ఎంత బాగుంది. ఇక్కడ చలి ఎక్కువైందండి.
తిరుమల కొండపైన చాలా ఎక్కువ చలి. ఇది చూడండి, ఇదంతా ముందు ప్లేస్ అండి. ఇది చాలాసేపు తీసుకున్నాము. చాలామంది సెల్ఫీలు తీసుకున్నారండి మేము ఉన్నప్పుడు. సెల్ఫీలు ఫోటోలు అందరూ తీసుకొని నా దిక్కుతున్నారు. సరే వాళ్ళందరినీ ఎందుకు తీయడంలేని పక్కనే తీశానండి నేను వీడియో. ఇది చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారు శంకు చక్రాలతో అశోక చక్రంతో ఆంజనేయ స్వామి ఎంత బాగుందో లైటింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా చాలా స్మూత్గా ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి చూడండి సిమిటి కలర్ లోపల చూడండి ఒక మనిషి ఉన్నాడు. ఇదిగోండి మనిషి ఉన్నాడు, ఆయన గంట కొడతాడు. టకాని గంట కొట్టాడండి. అప్పుడు కొంతమంది ఇక్కడ ఈ టైం అప్పుడు మేము దీపాలు పెట్టుకుని ఏకాచవనం లేచామండి. అప్పటికి కొంతమంది కోనేరులో మునిగేసి అంగ ప్రదక్షిణలకు వెళ్తున్నారండి. ఓహో, వీళ్ళు అంగ ప్రదక్షిణలకు వెళ్తున్నారా అని చెప్పని మాకు అప్పుడు అర్థమైంది. ఇదిగోండి చాలామంది ఇక్కడ దీపాలు ఇందాక చూపించాను కదా నేను, దీపాలు పెట్టుకుంటారని. ఇదిగోండి ఎంతమంది. తిరుమల అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కలకల్లాడుతూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ దీపాలు పెట్టుకొని చాలామంది కొబ్బరికాయలు సమర్పించుకుంటూ. ఇదిగోండి ఇదంతా అయింది, ఇందా చూపించిందే మళ్ళీ చూడండి. ఈ మఠం లోపల అయినా శ్రీ పెద్ద జయంగారి మఠం అంటే అసలు ఏముంటుందో నాకు తెలియదంటే నేను పోలేదు. హరిదాం బాబాజీ కాడికి పోలేదు, అలాగే వెంగబాంబ సమాధి కాడికి వెళ్ళలేదు. ఇలా చాలా ప్రదేశాలకు నేను వెళ్ళలేదండి. ఓన్లీ చూసుకున్నాం, దర్శనం చేసేసుకున్నాం. అది వరాహస్వామిని అయితే దర్శనం చేసుకున్నానండి. వరాహస్వామి మాడవీధుల్లోనే నేరుగా వెళ్తే వస్తాడు కదా కోనేటి పక్కన. కోనేటి కూడా నేను తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ వచ్చి బుకింగ్ చేసేసుకున్నాము, అందుకని మేము తీయలేకపోయాము. ఇదంతా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన వీడియో అండి ఇది. చూడండి ఇక్కడ అందరు చాలామంది నిద్రపోతూ ఎలా ఉన్నారో ఇదంతా ఖర్చు. ఇదిగో ఇక్కడ చూడండి, అక్కడి నుంచి అది వరాహస్వామి టెంపుల్ లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాకైతే తెలియదు, కానీ గోపురం మాత్రం చాలా బాగుందండి. ఆ గోపురం వెలుగుకి చాలా అందంగా అనిపించింది.